ఇదొక రకమైన మొక్కు. ఇదే మొక్కే, చేయి మండిపోతుంది నాకు. కాస్త ఓచుకో, నేను వెళ్ళి సార్ని పిలుచుకొని వస్తాను. సరే వెళ్ళు. సార్, పిల్లలు మొక్కు చెల్లించారా రాథోడ్? చెల్లిస్తున్నారు సార్. ఓసారి మీరు వచ్చి చూడండి. రండి సార్. సార్, ఏంటి అదమ్మా, దేవుడి గుళ్ళో దెయ్యాలు తరిమినట్టు పరుగెత్తుకుంటూ వచ్చావు? మీరు ఒకసారి వచ్చి మనోహర్ గారిని చూడాలి సార్. మనోహర్కి ఏమైంది? మీకోసం ఏవేవో మొక్కులు చెల్లించారని చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో మొక్కు చెల్లించారు సార్. రండి సార్ చూద్దురు గాని. నువ్వు ఉండేదమ్మా, ముందు సారు పిల్లల్ని చూడాలి. పిల్లలవన్నీ చిన్న చిన్న మొక్కులు సార్, కానీ మనోహరి కని విని ఎరగని చాలా పెద్ద మొక్కు చెల్లించింది సార్. ఏంటి అంత పెద్ద మొక్క? కొంపదీసి కాలో చేయో కట్ చేసుకోలేదు కదా? ఒక్కసారి రండి సార్. మనోహరిని చూసి పిల్లల దగ్గరికి వెళ్దాం రాథోడ్. చూద్దాం పద. పదాదమ్మా. సార్ రండి సార్, చూడండి సార్, మీకోసం మనోహర్ గారు ఏం చేశారో చూడండి, మీ కళ్ళతో చూడండి. మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని మనోహరి గారు చేతికి శూలాన్ని గుచ్చుకున్నారు. కుచ్చుకున్నట్టు లేదే, ఏదో బలవంతంగా కూర్చున్నట్టుంది. ఎవరో గుచ్చడం ఏంటి రాథోడ్? మేడమే గుచ్చుకున్నారు. ఎందుకు ఇలా చేసావు మనోహరి? నీకోసం పిల్లలే మొక్కు చెల్లిస్తున్నప్పుడు నిన్ను ప్రేమించిన దాన్ని నేను చెల్లించకుండా ఉంటాను అమర్. అవును సార్, మనోహర్ గారు మీకోసం ఇంత పెద్ద త్యాగం చేశారు. హ, ఇది త్యాగంలా లేదే, శోకంలా ఉంది. ఊరుకో రాథోడ్, ఇందాక మనోహరి గారు మొక్కు చెల్లించారు అంటే ఓ పంతులు వచ్చి అబద్ధం అన్నాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నానమ్మా. అప్పుడు అబద్ధం అన్నారు, ఇప్పుడేమంటారు? చూడండి, మా మేడం చేతికి శూలం గుచ్చుకున్నారు. అదేంటి పంతులు గారు, శూలాన్ని అలా లాగేశారేంటి? లేకపోతే ఈవిడి గారి ఆర్తనాదాలు ఎంతసేపు వినాలమ్మా? ఆర్తనాదాలేంటి? మా మేడం గారు మొక్కు చెల్లించారు. మొక్కు తీర్చుకోవడానికి శూలం గుచ్చుకుంటే భక్తి రావాలి గాని ఇలా నొప్పి రాకూడదు. ఈవిడి గారి అరిచే అరుపులకి భక్తులు భయపడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి ఇలా చేశాను. ఓం నమ శివాయ. ఆ. హ, ఇది సార్ ఈ మనోహర్ గారి భక్తి. ఏదో కావాలని చేశారే తప్ప మీకోసం భక్తితో చేసినట్టు లేదు. ఇలా ఇంకెప్పుడు చేయకు మనోహరి. ఆ చేతికి కట్టుకట్టుకో. పదరాతోడు. ఛ, మన కష్టం అంతా వృధా అయిపోయింది మనోహరి. మన కష్టం ఏంటి? నాతో చెప్పకుండా చేతిలో శూలాన్ని గుచ్చావు. బ్లడ్ లాస్ అయ్యింది నాకు, నీకేమైంది? అయినా అంతలా అరవకపోతే కాసేపు ఓర్చుకొని సార్ ముందు నటించొచ్చు కదా. నీ చేతిలో శూలం గుచ్చితే అప్పుడు తెలిసేది నీకు నొప్పి. ఈ మాత్రానికే ఇలా అంటున్నావు. అక్కడ మిస్ అమ్మ ఏం చేస్తుందో చూస్తే నువ్వు ఇంకేమంటావో. అంతలా ఏం చేస్తోంది అది? తను చేసేది చూస్తే నీ కళ్ళు తిరిగిపోతాయి. పద చూద్దు గాని. ముందు ఈ గాయం సంగతి చూడు, నొప్పి పుడుతుంది. ఉండు. అటు చూడండి సార్, మీకోసం బుజ్జమ్మ ప్రదక్షిణలు చేస్తుంది. మీకు ఇంకో విషయం చూపిస్తారండి సార్.
రండి సార్, రండి. అటు చూడండి సార్. అంజు పాప నాగులకు పాలు పోస్తుంది. సార్, మీరు ఇంకోటి కూడా చూడాలి. రండి సార్. రండి సార్, చూడండి సార్. ఆకాష్ బాబు మీకోసం కొబ్బరికాయలు కొడుతున్నాడు. రండి సార్. చూడండి సార్, ఆనంద్ బాబు మీకోసం దీపాలు వెలిగిస్తున్నాడు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠకుటుంబిని కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చూడండి సార్. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మిస్సమ్మ ఏం చేస్తుంది రాథోడ్? మీకోసం మొక్కు చెల్లించుకుంటుంది సార్. తను నా కోసం మొక్కుకుందా? అవును సార్. నాతో చెప్పనే లేదు. మనోహర్ లాగా మిస్ అమ్మ అన్ని చెప్పదు సార్. తను చెయ్యాల్సింది చేసేస్తుంది. తనేం మొక్కుకుంది రాథోడ్? మిస్ అమ్మ మనసులో ఏదో ఉంది. అది తెలియదు సార్, నాకు చెప్పలేదు.